ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. గల్లంతైన 8 మంది ఆచూకీ కోసం కేరళ నుంచి వచ్చిన క్యాడ్వర్ స్పెషల్ డాగ్స్ టన్నెల్లోకి వెళ్లాయి. గల్లంతైన వారిని గుర్తించేలా క్యాడ్వర్ డాగ్స్ ను అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే స్నీపర్ డాగ్ స్క్వాడ్స్ తో చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. వైనాడ్లో ల్యాండ్ స్లైడింగ్ లో క్యాడ్వర్ డాగ్స్ కీలక పాత్ర పోషించాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ముందు భాగంలో మట్టిలో కూరుకుపోయిన కార్మికులను క్యాడ్వర్ డాగ్స్ గుర్తించనున్నాయి. అయితే రెస్క్యూలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం తిరిగి టన్నెల్ నుంచి క్యాడ్వర్ డాగ్స్ బయటకు రానున్నాయి. మరోవైపు టన్నెల్లో తవ్వకాల కోసం 110 మందితో లోకోమోటర్ ప్రమాదం జరిగిన స్థలం దగ్గరకు వెళ్లింది. సహాయక చర్యలను డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా, ఎస్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ హర్షిత్ పర్యవేక్షిస్తున్నారు. అటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ ఎస్ఎల్బీసీని పరిశీలించారు. రెస్క్యూ పనులపై ఆరా తీశారు. ఇక ఎస్ఎల్బీసీ నుంచి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, రెస్క్యూ ఆపరేషన్ లో అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి వాళ్ళ 14th డే గడుస్తుంది. సో ఇప్పుడు ఆ టన్నెల్లో ఆపరేషన్ కెడావర్ కొనసాగుతుంది. ఆపరేషన్ కెడావర్ అనేది స్పెసిఫిక్గా ఎందుకు అంటున్నామంటే లోపల 8 మంది చిక్కుకున్నారు. ఆ చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికి కూడా అంత చిక్కడం లేదు. దీనికోసం రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా ఒక రకంగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతుంటే కుటుంబ సభ్యుల నుంచి మాత్రం తీవ్రమైన ఆందోళన తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళని గుర్తించాలంటే ఖచ్చితంగా కెడావర్స్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కెడావర్స్ అనేది వైద్య పరిభాషలో మృతదేహాలు అని చెప్తారు. సో వాటిని ఐడెంటిఫై చేయడం కోసం ఇప్పటివరకు స్నిప్పర్ డాగ్స్ని ప్రయోగించారు, డాగ్ స్క్వాడ్ని ప్రయోగించారు. అయినప్పటికీ కొంత అక్కడక్కడ స్మెల్ వస్తున్నప్పటికీ కూడా స్పెసిఫిక్గా ఏ ప్రదేశంలో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు అనేది మాత్రం ఇప్పటివరకు నిర్ధారణకు రాలేదు. ఎన్జీఆర్ఐ జీపీఆర్ ఇచ్చినటువంటి ఇమేజ్ ఆధారంగా చేసుకొని ఇప్పటివరకు టీబీఎం వెనుక భాగంలో స్పెసిఫిక్గా 4 ఏరియాల్లో ఉండొచ్చు అన్న కోణంలో ఎక్స్కావేషన్ జరిగింది. కానీ ఇప్పటివరకు అక్కడ ఎట్లాంటి ఐరన్ పార్టికల్స్ తప్ప ఎట్లాంటి అవశేషాలు కానీ కార్మికులకు సంబంధించిన జాడ కానీ ఇన్ఫర్మేషన్ కానీ తెలియరాలేదు. ఈవెన్ దో వాళ్ళ ఫోన్స్ కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎట్లాంటివి ఆ తవ్వకాల్లో బయటికి రాలేదు. సో టీబీఎం ఫ్రంట్ పార్ట్లో ఏసీ క్యాబిన్లో ప్రమాదం జరిగిన సందర్భంలో ఒక్కసారిగా పైన ఉన్నటువంటి కొలాప్స్ అయినటువంటి ఏరియాలో మట్టి బురద విపరీతంగా కొలాప్స్ కావడంతో టీబీఎం మిషన్ మీద పడడంతో ఖచ్చితంగా ప్రాణభయంతో ఏసీ క్యాబిన్లోకి పరుగులు పెట్టి ఉంటారనేది ఒక స్పష్టమైనటువంటి అంచనాతోటి అక్కడ పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ ఇంజనీర్గా ఉన్న మనోజ్ కుమార్, అట్లాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ శ్రీనివాసు, వీళ్ళంతా కూడా అక్కడే లోపలే ఉంటారు. వీటితో పాటు ఆపరేటర్స్గా ఉన్నటువంటి సన్నీ సింగ్, జనరేటర్ ఆపరేటర్, ఈయన జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తి. అట్లాగే గుర్ప్రీత్ సింగ్, ఎరెక్టర్ ఆపరేటర్, ఈయన కూడా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన తరంతరా ఏరియాకి సంబంధించిన వ్యక్తి. ఈ నలుగురు కూడా ఖచ్చితంగా టీబీఎం ఫ్రంట్ పార్ట్లో ఉంటారనేది ఒక ఖచ్చితమైన సమాచారం. ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రాణాపాయంతో పరుగులు పెట్టినటువంటి వెనుక భాగం నుంచి 32 మంది బయటకు వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్న సమాచారం కూడా అదే. ఖచ్చితంగా టీబీఎం ఫ్రంట్ పార్ట్లో స్పెసిఫిక్గా ఉంటారు అనేది ఒక క్లియర్ నిర్ధారణతోటి మూవ్ అవుతున్న సందర్భంలో ఆపరేషన్ కెడావర్ అనేది స్టార్ట్ అయింది. స్పెసిఫిక్గా వచ్చినటువంటి కేరళ నుంచి వచ్చిన డాగ్స్, మనం ఆ డాగ్స్కి ప్రత్యేకత ఏంటంటే బురదలో మట్టిలో కూరుకుపోయినప్పుడు కూడా స్మెల్ రాకపోయినా కూడా వాటిని గుర్తించడం ఈ డాగ్స్ యొక్క ప్రత్యేకత. దీన్ని బెల్జియం మ్యాల్నోయిస్ బ్రీడ్ అని అంటారు. వీటి ప్రత్యేకత ఏంటంటే 15 ఫీట్ల లోపలన కూడా మట్టిలో వాటిని ఐడెంటిఫై చేయడం, వాటిని గుర్తించడం వీటి ప్రత్యేకత. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాల్లో 14 రోజుల పాటు జరిగిన ప్రయత్నాల్లో ఇక్కడ ఉపయోగించని టెక్నాలజీ అంటూ ఏం లేదు, ఇక్కడ ఉపయోగించని ఎక్స్పెరిమెంట్స్ అంటూ ఏం లేదు. సో ఎన్ని చేసినప్పుడు కూడా ఇప్పటివరకు ఫలితాలు రాలేదు. దాదాపు ఇంతవరకు చేసిన ప్రయత్నాలు ఇది ఒక ముఖ్యమైన ప్రయత్నం అని చెప్పవచ్చు. ఆపరేషన్ కెడావర్లో ఈ మ్యాల్నోయిస్ డాగ్స్ ప్రత్యేకత లోపల ఉన్నటువంటి వాటిని ఐడెంటిఫై చేయడం, ఆ ఏరియాలకి రెస్క్యూ టీమ్స్ పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫస్ట్ షిఫ్ట్లోనే ఆ టీం అంతా వెళ్ళింది. ఈ ఎంటైర్ ఆపరేషన్స్ని హోమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి స్పెషల్ సెక్రటరీగా ఉన్న కీర్తి ప్రతాప్ సింగ్తో పాటు ఇక డోగ్రాకు సంబంధించిన రెజిమెంట్ అధికారి హర్షిత్ మెహ్రాతో పాటు చాలా ముఖ్యమైన అధికారులంతా కూడా కీ రోల్ పోషిస్తున్నారు. అక్కడ ఇప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్లో స్పెషల్ సిఎస్గా ఉన్న అరవింద్ కుమార్తో పాటు సిఎండి ముషరఫ్ అలీ ఫారూఖీ, సింగరేణి సిఎండి బలరామ్తో పాటు నార్కల్ జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, వీళ్ళంతా కూడా 14 డేస్లో జరిగిన ఎంటైర్ ఆపరేషన్లో చాలా కీ రోల్ పోషించారు. ప్రతి క్షణం కూడా మానిటరింగ్ చేస్తూ వాళ్ళు ఎట్లాంటి ఇంకా డెవలప్మెంట్ ఫర్దర్గా మూవ్ చేయాలి, ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోవాలి అనే యాంగిల్లో కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ అప్డేట్ చేస్తూ ఒక్కసారి జరిగిన ఆపరేషన్కి భిన్నంగా ఆలోచన చేస్తూ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు. సో ఏదేమైనప్పుడు కూడా
కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు కుటుంబ సభ్యులు పంజాబ్ సంబంధించిన గుర్ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు దాదాపు 8 రోజుల పాటు ఇక్కడనే ఎదురు చూసి కుటుంబ సభ్యులు అక్కడ వాళ్ళ స్వగ్రామంలో వాళ్ళ ఆందోళనని వాళ్ళ టెన్షన్ని తట్టుకోలేక అక్కడ వాళ్ళని మేనేజ్ చేయడం కోసం ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. జార్ఖండ్ సంబంధించిన 4 కూలీల కుటుంబ సభ్యులు కూడా ఇంకా మననూరులో ఉన్నారు. ఏ క్షణమైనా సరే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏమన్నా ఆత్రత ఆందోళన అయితే వాళ్ళ స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆపరేషన్ కెడావర్లో ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే టీబీఎం ఫ్రంట్ పార్ట్లో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకురావాలనేది ముఖ్యమైన ఉద్దేశం. టీబీఎం ఫ్రంట్ పార్ట్లో ఆపరేషన్ చేయాలంటే మాత్రం చాలా క్లిష్టమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితుల్లో మూవ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే స్లైడింగ్ జరిగే అవకాశం ఉంటుందన్న కోణంలో వాళ్ళు ఆలోచన చేస్తూ ఫస్ట్ ఏరియాలో ఏ ఏరియాలో ఈ డాగ్స్ని మ్యాల్నోయిస్ డాగ్స్ని పంపించాలి, ఆ ఏరియాలో ఐడెంటిఫై చేసిన తర్వాత మిగతా టీమ్స్ మూవ్ చేయాలనేది ఈ ఎన్డీఆర్ఎఫ్ కానీ స్పెసిఫిక్గా ఇండియన్ ఆర్మీ దాదాపు 12-14 ఏజెన్సీలు ఇందులో పనిచేస్తున్నాయి. ఇందులో ఇండియన్ ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ, రైల్వేకి సంబంధించినటువంటి ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ హోల్ మైనర్స్, సింగరేణి సంబంధించినటువంటి టీమ్స్, హైడ్రా సంబంధించిన టీంలు, అట్లాగే జేపీ గ్రూప్ సంబంధించిన లేబర్తో పాటు దానికి సంబంధించిన ఎండీస్, ముఖ్యమైనటువంటి రిప్రజెంటేటివ్ ఎగ్జిక్యూటివ్స్ అంతా కూడా ఈ ఆపరేషన్స్లో పాల్గొంటున్నారు. దీంతోపాటు ఎన్జీఆర్ఐ టీము అట్లాగే ఈ జీపీఆర్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా మూవ్ అవుతున్నాయి. స్కానింగ్ అట్లాగే ఏదైతే మార్కింగ్ చేసినటువంటి ఏరియాలో వాళ్ళు సర్వే అయితే నిరంతరంగా కొనసాగిస్తున్నారు. దీంతోపాటు ఎస్పీడీఎల్ టీం ఇన్వాల్వ్ అయింది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి రోబోటిక్స్ ఒక టీం లోపలికి వెళ్ళింది. వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన అనంతరం చెప్పిన ముఖ్యమైన అంశం ఏమాత్రం ప్రమాదం జరగకుండా ఇప్పటి వరకు జరిగిన నష్టం 8 మంది లోపల చిక్కుకున్నారు. మరో మానవ ప్రమాదం కానీ లేకపోతే ఇంకో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా రోబోటిక్స్ ప్రయోగిస్తామని చెప్పారు. సో అదే ప్రయత్నం కూడా మొదలైందని చెప్పవచ్చు. హైదరాబాద్ సంబంధించినటువంటి ఎన్వి రోబోటిక్స్ రంగంలోకి దిగింది. సో ఆ ఏరియాలో ఐడెంటిఫై చేస్తూ ఎట్లా మూవ్ చేయాలనే యాంగిల్లో కూడా ఒక ప్రాథమికంగా అంచనా కోసం వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళారు. సో ఇదొక్కటే కాదు, ఫైర్ సంబంధించినటువంటి డీజీ నాగిరెడ్డి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముఖ్యంగా టీబీఎం ఏదైతే ఫ్రంట్ ఏరియా చిక్కుకున్నటువంటి మెయిన్ పార్ట్ క్యాబిన్ ఏదైతే ఉందో ఆ క్యాబిన్ సైడ్ నుంచి కూడా డ్రిల్ చేస్తున్నారు. అటు ఆర్మీకి సంబంధించిన బోబ్ క్యాట్ చిన్నపాటి జేసీబీది, ఆ జేసీబీ ద్వారా టన్నెల్ లోపల ఉన్నటువంటి ఐరన్ పార్టికల్స్ అన్నింటి కూడా డివైడ్ చేస్తూ బయటికి లోకో ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. 150 మీటర్ల పొడవు ఉండేటువంటి ఈ టీబీఎం ఒక్కసారిగా 3 సార్లు స్లైడింగ్ జరిగే వరకు పెద్ద శబ్దానికి పూర్తిగా తునకలైపోయింది. ఆ శిథిలాలని, ఆ శకలాలన్నిటి కూడా గ్యాస్ కట్టర్ల ద్వారా, ప్లాస్మా గ్యాస్ కట్టర్ల ద్వారా రైల్వే సిబ్బంది నిరంతరంగా కట్ చేస్తూ లోకోకు అమర్స్తూ బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. డీసిల్టింగ్ కూడా బురద మట్టి విపరీతంగా పేరుకుపోయింది. కొండ చర్యలు విడిపడుతున్నాయి. లోపల నుంచి ఆ టీబీఎం ఫ్రంట్ పార్ట్లో ఉన్నటువంటి చర్యలు విరిగిపడడం వల్ల ఆ మట్టిని తొలగించడం కూడా చాలా కష్టసాధ్యంగా మారుతుంది. వాటరింగ్ కూడా విపరీతంగా నీటి ఊట వస్తుంది. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా ప్రమాదం జరిగిన స్థలం మల్లెల తీర్థం వాటర్ ఫాల్కి చాలా దగ్గరగా ఉంటుంది, కొన్ని మీటర్ల దూరంలోనే ఉంటుంది. సో అక్కడ 365 రోజులు వాటర్ ఫాల్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఆ మల్లెల తీర్థం సంబంధించిన సోర్స్ డిస్టర్బ్ అయ్యి అక్కడ నుంచి నీటి ఊట వస్తుంది అనేది అంచనాకు వస్తున్నారు అధికారులు కూడా. ఇదే అంశాన్ని ఎన్జీఆర్ఐకి సంబంధించినటువంటి సైంటిస్టులు ధృవీకరించడం జరిగింది. సో ఒక ప్రాథమిక అంచనా ప్రకారం అయితే వాళ్ళంతా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు. ఈ నీటి ఊటను కంట్రోల్ చేయడం అయితే కష్టసాధ్యమైన పని, కానీ డీవాటరింగ్ ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగించాలని చెప్తున్నారు. దీంతోపాటు టీబీఎం ఫ్రంట్ పార్ట్లో ఏదైతే లెఫ్ట్ సైడ్ డ్రిల్లింగ్ చేస్తున్నారో మిషన్ల ద్వారా, ఆ డ్రిల్లింగ్ ఏరియాలో వాటర్ జెట్ల ద్వారా బురదను తొలగించే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో లోపల వెంటిలేషన్ లేదు, లైటింగ్ లేదు. సో దానికోసం వెంటిలేషన్ లైటింగ్ని అమర్స్తూ టీబీఎం ఉన్నటువంటి ఐరన్ పార్ట్స్ అన్నింటినీ కూడా బయటికి పంపిస్తూ డీసిల్టింగ్, డీవాటరింగ్ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్ కేడావర్ అయితే సక్సెస్ఫుల్గా మూవ్ చేస్తున్నారు. సో ఈ మధ్యానికి ఏదైనా ఐడెంటిఫికేషన్ ఏ ఏరియాలో ఎక్స్కావేషన్ చేయాల్సి ఉంటుంది అనేది మాత్రం ఒక ఐడియాకి వచ్చే అవకాశం ఉంది. శ్రవంతి, ఓవర్ టు యూ.